అందాలనవి ఈ సందళ్ళు తెచ్చింది. ఏ కందిరం లేదు ఆ కందిటి సిగ్గి ఈ తొందరలు ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, నేను రేష్మ తుమాడి అండి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా ప్రెసిడెంట్ ని. మా వైస్ ప్రెసిడెంట్ గారు విజయ్ కోత గారు ఉన్నారు, అండ్ మా ట్రస్టీస్ రావు గారు, రాంపాటి గారు ఉన్నారు, అండ్ కమిటీ మెంబర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. ఇది కాక మా తెలుగు కమ్యూనిటీ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 50 ఫ్యామిలీస్ వరకు ఉన్నారు ఇక్కడ కనెక్ట్ అయ్యి. సో దిస్ వాజ్, యాజ్ యు నో, ఫినాన్షియల్ వెబినార్, ఎడ్యుకేషనల్ వెబినార్ లాంటిది. అండ్ యా, మీరు మా ఆడియన్స్ కోసం ఏమన్నా, ఇఫ్ యూ కెన్ అడ్రస్ అవర్ ఆడియన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్. I know how busy you are, but thank you so much for taking out time for us. Thank you, and Andy. Thank you. Can address our crowd. Thank you. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పాట పాడిన ఆయన పేరు సందీప్ కదండి? ప్రశాంత్ అండి. సందీప్ మా హోస్ట్. Yeah, she is trying to play video. Okay. First of all, thank you Prashant garu, చాలా బాగా పాడారు, and it's early in the morning here and it kind of made my day. అందరికీ నమస్కారం అండి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా. హలో. యా, చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. Yeah, first of all, కొంచెం tough times for the world, but still I think everybody is doing fine. We are keeping our spirits up. నేను కూడా actually going through a little difficulty with this corona thing అన్నమాట. యాక్చువల్లీ నాకు యుఎస్ లో మూవీ షూట్ చేయాలి. నేను నా సినిమా సగం ఇండియాలో షూట్ అయింది. ఇప్పుడు యుఎస్ లో షూట్ రెజ్యూమ్ చేద్దాం అనుకునే టైంలో ఈ కరోనా వైరస్ రావడంతో మొత్తం వీసాలన్నీ ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో ఐ డోంట్ నో వెన్ దిస్ విల్ ఓపెన్ అప్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ టు ది యుఎస్ అండ్ ఫినిష్ దట్ ఫిల్మ్. అండ్ I would like to come to South Florida too, and మీలో చాలా మందిని కలిసే అవకాశం వస్తుంది అనుకుంటున్నానండి. I hope this all ends very quickly and we get to resume our lives. But nice meeting you all, and happy Telugu New Year, happy Ugadi అండి. I think it's been a month so far. ఈ మంత్ అయితే కొంచెం అంటున్నారు బాలేదని, బట్ let's hope it gets better and we'll have like a great year ahead. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సందీప్, ఏమన్నా వీడియో పనిచేస్తుందా ఇప్పుడు? ఇక్కడ ఓకే అండి. ఓకే, కెన్ వి ట్రై వన్ మోర్ టైం? షూర్. యా, థ్యాంక్ యూ. వినిపిస్తుందా అండి? లేదండి ఇంకా. యా, సంథింగ్. అక్కడ వాల్యూమ్ చూడండి ఒకసారి. ఇంకా వాల్యూమ్ కంప్లీట్ ఉందండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది? యా, వినిపించట్లేదు. ప్రశాంత్ గారు, మీరు ప్రిపేర్ అయింది మీరు డైరెక్ట్ గా చెప్తారా అండి? లేదు రేష్మ గారు, లెట్స్ వెయిట్ అండి. ఇంకొక ఎవరైనా సెషన్ స్టార్ట్ చేయమనండి. 5 minutes లో వి విల్ ట్రై విత్ అనదర్ ల్యాప్టాప్, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. సో జ్యోతి, పోతురాజు, మానస మామిడోజు వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? షూర్. Yes, sir. Everyone unmuted. హలో అండి. హలో అండి శ్రీనివాస్ గారు, నా పేరు వేణుమాధవ్. హాయ్ అండి వేణు గారు. సో అవసరాల శ్రీనివాస్ గారు డైరెక్టరా, రైటరా? ఐ థింక్ ఐఎమ్ రైటర్ అండి. అంటే
once writing is done, directing is just like executing what you have written, and అని నా ఫీలింగ్. బట్ I think writing is where the movie happens. I think more emphasis should be placed on writing than anything else. థ్యాంక్ యూ అండి. Thank you. Yeah, Jyoti. జ్యోతి పోతరాజు ఆవిడ హ్యాండ్ రైజ్ ఉందండి. Yes, ma'am. యా జ్యోతి. హలో, హాయ్ అండి అవసరాలు శ్రీనివాస్ గారు. హాయ్ జ్యోతి గారు. మేమందరం మీ ఫ్యాన్స్ అండి, మా ఫ్యామిలీ మొత్తం. అంటే అది చాలా ఇది, మా పిల్లలకి కూడా మీరంటే ఇష్టం. మీ అష్టాచెమ్మ నుంచి మొన్న వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమా వరకు మేము చూసాం మీవన్నీ. థ్యాంక్ యూ. మీరు డైరెక్టర్ గా మాకు చాలా ఇష్టం, కానీ మేము మిమ్మల్ని ఇంకా యాక్టర్ గా కూడా చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. యా, మా పిల్లలకి మీ చందమామల అమృతం చూసి ఎంత ఎంజాయ్ చేస్తారంటే, మా వాళ్ళంటే నేను ఆ మూవీ ప్లే చేస్తాను, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అష్టాచెమ్మ అవన్నీ కూడా అది. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్, అంటే మేము ఏవి కొంచెం చూసాము, అంటే మీరు కర్ణాటక మ్యూజిక్, డ్రామా అన్ని ఉన్నట్టున్నాయి చిన్నప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. సో చిన్నప్పటి నుంచే మీరు అనుకున్నారా ఈ ఫీల్డ్ కి రావాలి అని? అంటే కోరిక అయితే ఉండేదండి, బట్ వస్తామా రావా తెలీదు. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ముఖ్యంగా ఇండియాలో మనకి ఫిల్మ్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కావు అప్పట్లో, ఎక్సెప్ట్ FTI లాంటివి ఏవో తప్ప. సో ఎవరికి చెప్పలేదు. బట్ US వచ్చిన తర్వాత నేను కొంచెం పర్సూ చేశానండి. ఓకే, ఇక్కడ US లో సాఫ్ట్వేర్ జాబ్ చేశారా అండి? నేను మెకానికల్ ఇంజనీర్ అండి. ఐ వాజ్ మెకానికల్ ఇంజనీర్ ఫర్ బ్రీఫ్ టైమ్ అండ్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్. సో ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోయారు కదా, సో మీ ప్యాషన్ మీద మీకు ఎక్కువ అక్కడ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి, సో మీకు ఇండియాలో మీ ప్యాషన్ ఎక్కువ నచ్చుతుందా, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా కమ్ బ్యాక్ అవుతారా US కి? మేబీ నాకు నిజంగా చెప్పాలంటే US ఐ రియలీ లవ్ దట్ కంట్రీ అండి. అంటే ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ నేను US లో గడిచాయి. బట్ నాకైతే నా వర్క్ చాలా ఇష్టం. బేసికలీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. సో దానికోసం ప్లస్ ఇట్స్ మై పేరెంట్స్ ఆర్ హియర్, ఇట్స్ మై కంట్రీ, మై మదర్, మై ఫాదర్, వాళ్ళు కూడా ఎక్కడికి రారు. సో ఐ థింక్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ లివింగ్ ఎనీవేర్, బట్ US రావడం అయితే ఇష్టం. లాస్ట్ ఇయర్ ఐ కేమ్ దేర్ ఫర్ లైక్ 3 or 4 months అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కరోనా తగ్గిపోయిన తర్వాత రావాలనుకుంటున్నాను. యా, ఓకే. మీరు వైలిన్ వాయిస్తారా అండి? లేదండి, అంటే ఐ ట్రైడ్ లెర్నింగ్, ఒక 7-8 months నేర్చుకున్నాను, బట్ కుదరలేదు. సో ఐ గేవ్ అప్. ఆల్రెడీ వైలిన్ వచ్చేసి ఉంటే బాగుంటుంది, కానీ నేర్చుకోవడం అంత బాగుండేది కాదు. ఓకే, ఓకే. మోర్ ఇలాగా మీరు ఊహలు గుసగుసలాడే అలా బాగా ఎక్కువ కామెడీ మూవీస్ చేయండి, మాకు చాలా నచ్చాయి ఆ వే ఆఫ్ మీ రైటింగ్, యాక్టింగ్ అంతా. వి రియల్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ ఇన్ ద ఫ్యూచర్ as well. యా, థాంక్యూ. మీ పిల్లలకి ఎంత ఏజ్ అన్నారండి? మా బాబుకి 10 years అండి, మా పాపకి ఇప్పుడు 5. మా పాపకి 5. ఓకే, నేను హలో చెప్పానని చెప్పండి. అదండి మా బాబు మాట్లాడుతున్నాడు. అనిర్విన్ మా వాడి పేరు. Hello. Hi Anirvin, how are you? I'm good. So is school off? Yes, and మీ సినిమాలు నేను చాలా చూస్తూ ఉంటాను. I really like them. Thank you. What grade are you in? 5th grade. Awesome. Thank you so much. It's nice talking to you. Thank you Anirvin. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. Thank you. Thanks Srinivas garu. And any other questions, Sandeep or anyone? I think Dishika garu want to unmute చేస్తారా? Yeah, Desika, go ahead. Hi. Hello అండి. హలో,
మీరు చాలా అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా ఉండదండి. మీరు ఎంత థ్యాంక్స్ అండి. నేచురల్ గా చేస్తారంటే అసలు పక్కింట్లో అబ్బాయో లేదంటే మనకు రెగ్యులర్ గా కనిపించే అబ్బాయి లాగానో అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ, చాలా చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. మీరు ఇంకా ఇంకా పిక్చర్స్ లో చెయ్యాలండి. ఎందుకంటే థ్యాంక్ మామూలుగా రొటీన్ అన్ని చూసే అవన్నీ వాళ్ళు ముందు ఏం చేస్తారు ఏంటి అని చేస్తారు అదంతా మాకు ముందే అర్థమైపోతుంటది. మీరు చాలా కొత్తగా ఉంటది కాబట్టి మాకు చాలా చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు, ఐ థింక్ సింధు ఈజ్ ఏబుల్ టు మేనేజ్ విత్ హర్ ల్యాప్టాప్ బిఫోర్ షీ టేక్స్ అప్ అండ్ వి అన్మ్యూట్. దిస్ ఇస్ సాయి అండి. మీరు టెక్నికల్ అండ్ రియల్ టైమ్ లో ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను SAP లో వర్క్ చేస్తాను. వన్ ఆఫ్ ద మూవీస్ లో అన్నారు శాప్ అనకూడదు. సో దట్ షోస్ మీరంతా మైన్యూట్ గా ఆలోచించి దాన్ని ఎట్లా రాస్తాను ఊహలకు. Yeah, and if in case I offended you in any way, I'm sorry. At least just no, that's really great actually that is the right thing and SAP anali SAP anagoodu. avunu nenu kuda I learned from somebody, a friend of mine who was working in SAP anamata. So yeah, right. So thanks Andy. Then we will go with AV. Sindhu, can Sandeep garu Sindhu ni unmute cheyagalutara? సందీప్ సింధుకి అన్మ్యూట్ అసలు మైక్ కనిపించట్లేదు నాకు. వీడియో అయితే ఉంది, వీడియో ఆన్ చేయాలేమో. సారీ శ్రీనివాస్ గారు, మాకు ఇట్లా లైవ్ మీటింగ్స్ ఇవి కొత్తనే. ఇప్పుడే ఈ కరోనా వల్ల మేము కూడా చేస్తున్నాము. No problem at all. We are learning with every event అన్నమాట. No problem at all. ఇంటి అబ్బాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రీనివాస్ అవసరాల గారు రచన, సంగీతం, దర్శకత్వంలో కూడా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ గారు విజయవాడ KL యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అమెరికాలో శిక్షణ పొందారు. బ్లైండ్ అంబిషన్ సినిమాకి డైరెక్టర్. You need time to think about each role. సినిమాలో పక్కింటి అబ్బాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రీనివాస్ అవసరాల గారు రచన, సంగీతం, దర్శకత్వంలో కూడా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ గారు విజయవాడ KL యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అమెరికాలో నటన, స్క్రీన్ రైటింగ్ లో శిక్షణ పొందారు. బ్లైండ్ అంబిషన్ సినిమాకి డైరెక్టర్స్ అసిస్టెంట్ గా పనిచేశారు. You need time to think about each role, and every role has to have some significance to you at that point in your life. మనం ఈ రోజు ఒక సినిమా చేసి, రేపు ఒక సినిమా చేసి, ఎల్లుండి ఇంకో సినిమా చేసి, మళ్ళీ ఈ రోజు చేసిన సినిమా 3 రోజుల తర్వాత చేస్తే ఎవ్రీవేర్ యూఆర్ గోయింగ్ యూఆర్ జస్ట్ సెల్లింగ్ యువర్ పర్సనాలిటీ. అంటే ఒకటి కొత్తగా అక్కడ వేరే మనిషిలా మనం బిహేవ్ చేయడం కుదరదు. చాలా అంటే వెరీ టైరింగ్, అండ్ యూ సెల్ యువర్ పర్సనాలిటీ అండ్ దెన్ పీపుల్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. ఎక్సైటింగ్ పాత్రలు చాలా తక్కువ వస్తాయి బేసికలీ. నాకు అష్టచెమ్మ నచ్చింది నేను చేసిన వాటిలో. పిల్ల జమీందార్ నచ్చింది. పిల్ల జమీందార్ క్యారెక్టర్ చెప్పగానే నాకు అప్పటికే అష్టచెమ్మ అయి సడన్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనమాట. చాలా సెన్సిటివ్ రోల్ అది బేసికలీ. ఒక్క క్షణం అనే సినిమా చాలా ఇష్టం, అండ్ రాజా చేయి వేస్తే అనే సినిమా నచ్చింది రోల్. తను నటించి దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమాకి ప్రతిష్టాత్మక నంది, సైమ అవార్డ్స్ అందుకున్నారు. జో అచ్యుతానంద సినిమాకి రచయితగా బంగారు నందిని గెలిచారు. ఎనీబడి బయటికి కనిపించేదని అందం లేదు. బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్ కూడా చంద్ర దీప్ లో గుచ్చేసాడు. అంటే ఈవిడేనా? మొదటి నిరోధం 5722. మొదటి మద్దతు 5544. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. శ్రీనివాస్. హలో
రైట్ అండి. గ్రేట్, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Srinivas garu, do you mind to give 2 minutes about your knowledge and expertise in investments and stock markets for the Telugu community? Yeah, actually, I wasn't interested at all, andi. Kapate, I had some money back then, and in 2010 anamata, and somebody said put in stocks, and I bought a couple of stocks, and suddenly one day the broker calls me and says, meeku portfolio undi kadandi, I want to trade in options today, is that okay? Do you have your permission annadu. నాకు అసలు అప్పుడు ఆప్షన్స్ అంటే కూడా ఏంటో తెలియదు అనమాట. సో హీ ట్రేడెడ్ ఇన్ ఆప్షన్స్ అండ్ హీ లాస్ట్ like 40,000 rupees in a day. అండ్ పోయాయండి 40,000 rupees అంటే ఒక్క రోజులో like how can I lose like 25% of my portfolio అని చెప్పి I started reading about options, and that's how I got interested అండి. And it was a long way actually. Until that point naku I never made money, but then I realized that technical analysis works but not very efficient. Then the only way we can read the markets is like with data anamata. Appudu naku Pawan garu kalsaru anukokunda, and then I attended a couple of his seminars, and that started really working for me anamata. నేను పవన్ గారి డేటా అనాలిసిస్ I used to couple with my technical. నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నేను యూఎస్ వచ్చినప్పుడు, I used to work in the days. నేను ఇంటికి 8:30కి వచ్చేసరికి హోటల్ రూమ్ కి మార్కెట్ అప్పుడే ఓపెన్ అయ్యేది, అండ్ నా డేటా అంతా చూసుకుని ఏమైనా టెక్నికల్ సెటప్స్ ఉంటే ట్రేడ్ ఎంటర్ అయ్యి I used to just go to sleep, and morning లేచేసరికి I used to have I mostly made profits, sometimes losses, but I think education will definitely help us be profitable andi. Ante there will be losses and market is very volatile, but how to hedge your funds and how to read what the big players are doing anedi chaala important. Ante you have to go with what the big players are doing, and data reading is the right tool for it. And నాకు పవన్ గారితో కలిసినప్పటి నుంచి ఇట్స్ బీన్ అ వెరీ ఎక్సైటింగ్, ఎందుకంటే మనకు తెలిసినది ఎలా అప్లై చేయాలి అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అండ్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ కరోనాలో కూడా ఐఎమ్ లుకింగ్ టు గెట్ బ్యాక్ టు ట్రేడింగ్ నెక్స్ట్ వీక్ నుంచి, రేపటి నుంచి. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. Wonderful. Hello. Thanks. Reshma garu or anyone in the team, anything for Srinivas garu? ఇంకెవరికన్నా ఏమన్నా కమ్యూనిటీ నుంచి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అండి శ్రీనివాస్ గారికి? నో అయితే ఓకే. యా, థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. I think we have one question from Vijay garu. ఓకే. ఓ యా ఐ సీ 3 hands. యా, శ్రీనివాస్ గారు కొంచెం టైం ఉందా అండి? 5 minutes. యా ప్లీజ్. yes, నేను కూడా యాక్చువల్లీ పవన్ గారు టాక్ కూడా వింటాను కొంచెం. సో ఓకే సరే అయితే విజిత రాజేష్ ప్రశాంత్, గో ఇన్ దట్ ఆర్డర్. ఓకే, Yes, please. Sure. Hello. Hi Srinivas garu. Good morning Anni. Hi Andy. Good morning Andy. Vijita garu. Thank you so much for joining us Anni. Thank you for having me. నాది చాలా చిన్న క్వశ్చన్. శ్రీనివాస్ అవసరాల గారంటే వర్సటైల్ పర్సన్, లైక్ రైటర్, డైరెక్టర్, యాక్టర్. వీటన్నిటితో పాటు మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు చాలా చాలా మంచి సింగర్ అని. అయ్యో, మా అది అందరికి పచ్చి అబద్ధం. అది ఏమైందంటే కాదు మీరు విన్నది. నేను అక్కడ చిన్న మోసం జరిగింది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాటలు చాలా బాగా పాడతాడు యాక్చువల్లీ. సో మొన్న నా పుట్టినరోజు రోజు కరోకే పాడుతుంటే నేనే పాడినట్టు నటిద్దాం అని చెప్పి ఆ మైక్ పట్టుకుని ఆయన పాడుతుంటే కెమెరా ఆయన మీద లేకుండా నేను పాడుతున్నట్టు నటించాను అనమాట. సో లాస్ట్ లో ఆయన చూపించారు, కానీ మోస్ట్ పీపుల్ డింట్ నోటీస్ దట్ మీరే పాడారు, మీరు చాలా బాగా పాడతారు అని. ఆ విధంగా నాకు ఇంత యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోలే. ఐ థాట్ ఇట్ వాస్ సంథింగ్ ఫన్. కావాలంటే మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి, లాస్ట్ లో ఆయన ఉంటారు. బట్ మీరు పెద్ద మ్యూజిక్ లవర్ అనుకో తెలుసా.
చాలా హిందీ సాంగ్స్ వింటారు. అవును, యాక్చువల్లీ పాడలేను కానీ ఐ షో సంథింగ్ ఇన్ మై రూమ్ ఇఫ్ దట్స్ ఓకే. తప్పకుండా అండి. ఒక్క నిమిషం. కెన్ యూ సీ దట్? Yes. That's my favorite singer, Andy. That's the only picture of any film personality I have in my room. Awesome. Yeah. Lovely melodies from him only. Yeah. Thank you. Thank you so much, Andy. Wish you all luck in your future projects. ఇంకా Thank మంచి you so సినిమాలు much. చూడాలని కోరుకుంటున్నాను. Thank you so much, Andy. Thank you. Thank you. రాజేష్ గారు, గో హెడ్. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ ఫర్ యూ. తెలంగాణ యాసలో ఏదైనా పిక్చర్ తీస్తున్నారా? ప్రస్తుతానికి లేదండి, కాకపోతే ప్రస్తుతానికి కాకినాడ యాసలో ఒక సినిమా తీస్తున్నాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తా. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, సో ఐఎమ్ వెరీ అక్వైంటెడ్ విత్ దిస్ లాంగ్వేజ్ అండ్ ఆల్. సో మంచి అవకాశం వస్తే బాగుంటుంది. యాజ్ యువర్ ఏ హైదరాబాదీ, డెఫినెట్లీ వి విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తెలంగాణ యాస ఫ్రమ్ యూ. Thank you, and I would love to do something like that. Thanks, Andy. Thank you. ప్రశాంత్ గారు. Yeah, Srinivas garu, namaskaram. My kids want to talk to you. Hi, how are you? I'm good. How are you? What's your name? Agastya. Hi, Agastya. What grade are you in? 7th. Yeah. Great. Is school off for the next few months? Yeah, but we have virtual learning. Okay. Hi, Hi, who's this? this is Amartya. Hi, Amatya. What grade are you in? I'm in 5th grade. Awesome. How are you doing? I'm doing good. How are you doing? I'm doing good too. You both go to the same school? No, I'm in elementary and he's in middle. Acha. Okay. So, we like your movies a lot. Like, they're really natural and they're like realistic. Thank you, Amatya. Yeah. Thank you, Agastya. And you look really good in your beard. Thank you. I decided not to go for a shave until I start working again, whenever that is. People are saying it will take 2 or 3 months. So it's just my protest against the virus. Yeah. Okay. Yeah, we'll wait for your future movies. Thank you, Agastya. And I'll be visiting Florida when this opens up. So I hope to meet you guys. I'll remember Agastya and Amatya. Yeah, thank you. Thanks Great for joining to us. see you live అండి. మీ ఇంతవరకు మూవీలోనే చూసాం. Thanks, Prashant garu. Lucky to see you in live. Thank you so much. Thank you. Thank you. సాయి గారు. మా పాప మాట్లాడుతుంటండి, 5 years old. Sure. Hi, Hello. my name is Sriyanvi and my favorite movie ఏంటి? నీ ఫేవరెట్ మూవీ ఏంటి? Frozen. ఏది? Frozen. Okay. Frozen movie. Acha, Frozen. Acha. Very nice. నీ పేరు ఏమన్నా? శ్రియాన్వినా? Yeah. Very nice. And are you going to school yet? No. Yes, I am. Okay, awesome. Do you like going to school? Yes. Liar. No. I have a nephew that's almost as old as you, but he hates going to school. He lives in Houston. Hello. Huh? Hello. What's your favorite movie? I like Madagascar. No. Have you seen Madagascar? No. It's a very fun movie. You should ask your dad to play Madagascar while school is off. Okay, thank you. Thank you.
You have anything, Shanvi? Fast, make it fast. Hi. Hello. The daughter, 9 years old, and she wants to say something. What's your name? Shanvi. Hi, Shanvi. Yeah. I watched and it was really good. Yeah, thank you. And I really liked your role. Thanks a lot. Did I make you laugh? Yes. Thank you. Bye. Bye, Shanvi. Thanks, Srinivas garu. Sirisha garu, if you don't have any further questions, we can ask Pawan to take it up. I think for others, we'll give a chance for others if they have any questions, or else we can ask Pawan to take it up. యా లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుందాం అండి. జ్యోతి మీరు ఆల్రెడీ మాట్లాడారు కదా. అవినాష్. Yeah, I'm muted, Avinash. హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అవినాష్, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? Yeah, very nice. Just like I don't have a question, but I just compliment. అప్పట్లో మాకు జంధ్యాల గారు టైటిల్స్ చాలా బాగుండేవి. Wow. And your movie titles are just like him. Thank you so much, Andy. Thanks a lot. వచ్చానంద కానీ ఊహలు గుసగుసలాడే కానీ ఈవెన్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కానీ వెరీ నైస్. Thank you so much, Andy. Looking forward for your movies. Thank you so much, Andy. Thank you. ఫుల్ టైమ్ కంటిన్యూ చేయాలండి సాయి గారు? సెకండ్ పవన్ గారితో కంటిన్యూ చేయాలండి, ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా వెయిటింగ్ ఫర్ పవన్ టు సే. ఓకే. యా బిఫోర్ దట్ ఒక్కసారి జగన్ గారిని అన్మ్యూట్ చేస్తారా? జగన్ ఒక్కసారి కోవిడ్ కోసం టిఎస్ఎఫ్ చేస్తున్న ఫండింగ్ ఎఫర్ట్స్ గానీ అండ్ మెంబర్షిప్ కోసం గానీ ఒకసారి మా స్పాన్సర్షిప్ లీడ్ అండి జగన్ గరిమెల్ల గారు, ఒక్కసారి జగన్ గారు మాట్లాడండి. Yes, sir, Jagan garu unmuted. She is going to talk. Okay, thank you, Reshma garu. Good evening, everybody, and thanks for joining us. And guess thank you for putting up with us. మన అసోసియేషన్ కి తెలుసు ఈ కోవిడ్ కి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ చాప్టర్స్ ఆఫ్ ఫీడింగ్ సౌత్ ఫ్లోరిడా అండ్ మీల్స్ అండ్ వీల్స్ వాళ్ళకి we want to make a donation. Even if you can donate any amount, please do so. We are waiting to close out this fundraising and make sure that the money goes to those agencies. As you know, a lot of the people who are working hourly, they don't get anything from the government. Your donation will go a long way. So ento konta $10, $5 doesn't matter. We want to raise a substantial amount and donate to these 2 agencies. Adi manam TSF dwara andiddam anukunnam. Meeku aa flyers vachine untai. We will be resending once more. Just to remind you, you can make the donation through PayPal. Please think about it and make sure that you donate whatever amount that is possible. Thank you. So Reshma garu, you want? రావు గారు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రస్టీస్? సందీప్ ఒక్కసారి టిఏఎస్ఎఫ్ అన్మ్యూట్ చేయవా? టిఏఎస్ఎఫ్ అని ఉంది కదా. Yes, sir, unmuted. రావు గారు You have to unmute from his side. యా రావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? సారీ అండి, నేను కొంచెం దూరంలో ఉన్నాను వేరే కాల్లో. ఓ పర్లేదు రావు గారు, ఒక్కసారి అడ్రస్ చేస్తారని. చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ రావు గారు. చాలా కాలం నుంచి ఉంది, లాస్ట్ 30 years నుంచి. అవునండి. ఓకే. లోకల్గా మాకు డాక్టర్ బోస్ గారు ఉన్నారు మా ట్రస్టీస్ లో. Aarti Kalidindiani, she is the one started this organization. And Nandu garu unnaru, Anil garu unnaru, Rambab garu unnaru. We are all behind the screens. We have committee and they are doing good job. Thank you for helping us and participate and spend your time with us. Thank you, Andy, and I hope to meet you all in person sometime when it's all clears and traveling opens up a little bit. మీరు ఫ్లోరిడా వచ్చినప్పుడు మాకు మెన్షన్ చేస్తే మేము ఒక గెట్ టుగెదర్ లాంటిది అరేంజ్ చేస్తాం.
దట్ వుడ్ బి వండర్ఫుల్ అండి. నేను పవన్ గారితో టచ్ ఉండి మీ డీటెయిల్స్ తీసుకుంటాను. Yeah, that way you can see a lot of people in person and we can have good time. Sure అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. Yeah, sure. థ్యాంక్ యూ. Thank you, and Reshma. థ్యాంక్స్ రావు గారు. యా సాయి గారు, ఓవర్ టు యూ అండి. Yeah, Pawan Garki. Already we talked about the background of Pawan Garu, and Srinivas Garu knows very well about Pawan and his expertise in financial markets. So over to you, Pawan Garu. Thank you all for having me, Andy. I'll mute my video and audio, and then I'll be here for a little bit. Thanks, Andy. Thanks, Srinivas Garu. Yeah, Pawan ni unmute చేయండి, Sandeep గారు. Sure. Yeah, he's unmuted. I think Pawan Garu should unmute from his side. Yeah. Pawan Garu, can you unmute from your side? Yes, he's unmuted. Am I audible? Yes. But I think the video is not unlocked. Oh, video webcam, Sandeep. Yes, yeah. Okay. I think we have to focus on. Yeah, I think I am audible and visible also now. Yes, you are audible. Yeah. Thank you very much, Sai Garu, for inviting me, and Srinivas Avasarala Garu for your kind words. I am just 5 to 10 minutes. I want to talk about investment because most of the knowledge is already given by Bhavani Prasad Garu. Thank you very much, sir. And coming to Avasarala Srinivas Garu, I was a big fan of you. I was watching each and every movie right from Astachamma, and I was surprised when he has visited my office. I know that some Srinivas is a person who is coming to office to trade with me, but I never expected that is Avasarala Srinivas. But I was surprised. It was a pleasant surprise. Then we have gone. First, we thought of going to dinner outside, but I thought I should host him in my house, and we had home food, and it was a pleasant surprise 2 years back. And continuously we were associated, and we continuously trading together online and also personally. Thank you very much, Srinivas Garu, for your kind words also. Just coming to investment, I just want to share 5 to 10 minutes about that. What is the evolution? Coming to the evolution of the markets, if you see right from 2015, 2016, everyone expected when Modi becomes a prime minister, markets will rush, markets will run to 10,000, 11,000 like that. But that has not happened. After he has become PM, markets has fallen to 52-week lows, and then market has started moving up. And slowly what happened from 2016 was continuously market was hitting day highs, and every day markets moved from 7,800. I always talk about Nifty, we don't talk about Sensex. 7,800, it has gone up to 11,000 continuously, like someone is rushing after it, it has run. But if you observe 2016 to 2017, people have invested in large caps, Reliance, HDFC, TCS, Infosys, whatever the names which you comes into your mind, HDFCs, Axis Bank, those stocks only people have invested. Apart from that, some selective mid caps and small caps people invested from 2016 to 2018. And 2018, what happened was suddenly people have started losing money, but market is hitting day highs and lifetime highs. I think you will understand what is the meaning of lifetime highs. That means it has hit the fresh high of the life. But people were surprised, why I am losing money, but market is going up. Why I am losing money, market is going up. That was happening from 2018 itself, not 2020. From 2018 itself, people started losing money, but market is going up. Reason is selectively people who invested in 2016, 2017, these people started exiting in a small cap and mid cap, and they started moving to large caps. Large caps means same thing. What do you remember? Reliance,
HDFC Bank, ICICI Bank, Axis Bank, whatever you remember, HUL, immediately Maruti, those stocks were only going up, and these are the stocks which are responsible for market to go up, but actually retailers, small investors, these people who keep their money in all sort of Vakrangi softwares, Jeel, Sun TV, all these stocks, they used to lose money. But who made money are the people who invested in large cap. And then after 2019, what happened? 2019, again same thing, market is hitting lifetime highs. Now not only small caps and mid caps, even in large caps also, only selected large caps used to move. That means smartly people exited money from large caps and mid caps, and they invested in top 10 stocks. Top 10 stocks, if you Google, you will get it. What are the top 10 stocks of Nifty? What I mean to say here is, always focus on the leaders, because these people already kept money from 2016. That is not in small thousands of dollars or lakhs of rupees. It is in multiple crores. All the SIPs, all the mutual funds, whatever the money you have invested in the SIPs or mutual funds or fund houses, all were rooted to the top 10 stocks. And these people are somehow making market to move up by buying the same stocks on the dips. So if you just go through the what are the top stocks, then just Google them, you will get. Otherwise I will you will get what are the stocks in the biggest portfolios. You will get those stocks, but always you try to invest in top 10 stocks. And another thing, just I heard about insurance, sir, Dr. Sir has given very good information about insurance. Can't you think about insurance in stocks? Just small 2 minutes I want to talk about insuring the stocks. When it comes to car or life insurance, that is different, because if a car is worth 20 lakhs, you are paying 10,000 for a monthly, or 60,000 per annum insurance is fine, because after you are paying very less amount. But when it comes to insuring your stock, there is an option called put options available in stock market, but they are costing 3% per month. Just please try to understand. 3% per month means we don't know whether a stock will go up or not. Your insurance amount will be 30% of the year. So there is another option in the stock market, which is like insurance means, sir, if you are giving a stock to you are buying a stock and telling your friend that if it comes down, you have to pay this. That is called insurance. But there is a reverse insurance in the stock market. That is called in the other way. I am buying a stock. If it goes too high, I will give you some of the profit. That option is available in stock market if you become expert in derivatives. That's what we always discuss with Srinivas Garu or anyone who are close to me, because I am not much popular in Hyderabad, because most of my clients are from Gujarat and Mumbai only, because I only focus on one-to-one training, that too with big traders. But all these big traders, I am not, because I am not inviting anyone of you to become a trader, because trading is a different one. Different personality is required to take that one, because lakhs of rupees losing or gaining in span of minutes means that needs so much of risk. It is difficult for a person who is doing job and do it. I only focus on people who are already into that. But because I am talking about investment also, you are having an option of derivatives to get regular income, just like your house rent, just like your giving a farm to the lease. Next, మన తెలుగులో కౌలుకి ఇచ్చామంటారు. మనం ఒక పొలం కానీ కౌలుకి ఇస్తే మీకు మంత్లీ ఆర్ 3 months కి ఇన్కమ్ వచ్చినట్టు స్టాక్స్ లో కూడా మీరు టాప్ 10 స్టాక్స్ కనుక మీరు కొంటే, ఈ స్టాక్ ఇంతకన్నా ఎక్కువ పెరిగితే మీకు ఇచ్చేస్తాను అనేది. దట్ ఈస్ కాల్డ్ రైటింగ్. కాల్ రైటింగ్. ఇప్పుడు నేను రిలయన్స్ 1000 రూపీస్ కొంటానండి. 1000 రూపీస్ కి రిలయన్స్ కొని నాకు 1200 రూపీస్ చాలు, 1200 రూపీస్ కన్నా ఎక్కువ వస్తే నీకు ఇస్తాను అనే ఆప్షన్ ఒకటి ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ 1200 కాల్ రైటింగ్. అంటే మీరు 200 రూపాయలు మీకు వస్తే బాగుంటుంది, రాలేదనుకోండి ఆ 1200 మీకు మంత్లీ 10,000 రూపీస్ అటువైపు వాళ్ళు మీకు చెల్లిస్తారు. అంటే కొనంగానే మీరు రిలయన్స్ 1000 రూపీస్ కొనేసి 1100 రూపాయలు నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, 1100 పైన వచ్చింది మొత్తం నీకు ఇచ్చేస్తానని మీరు అన్నారనుకోండి, అంటే 1100 కాల్ కనుక మీరు రాస్తారనుకోండి, మంత్లీ 10,000 రూపీస్ రెంట్ ఇస్తాడు మీకు వాడు, అటువైపు వాడు. అది పెరిగినా పెరక్కపోయినా సరే మీకు అది 11,000 పైన వచ్చిన దాన్ని మాత్రమే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎవ్రీ మంత్ మీరు ఇది చేసుకుంటూ పోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే
టాప్ 10 స్టాక్స్ లో మాత్రమే. ఎందుకంటే మీరు ఎటువంటి స్టాక్ కొనాలంటే అది మన పిల్లలకి గ్రాండ్ సన్స్ కి గ్రాండ్ డాటర్స్ కి ఇచ్చేటువంటి స్టాక్ కొనాలి. అంతేగాని ఈ సన్ టీవీలు, జీటీవీలు, ఇండియాబుల్ హౌసింగ్స్, ఈ స్కామ్ స్టాక్స్ అవి కాదు. ఎటువంటివి అయితే ఈ డిమానిటైజేషన్ ని చూసాయో, రిసెషన్ ని చూసాయో, ఇలాంటి పెద్ద పెద్ద విపత్తుల్ని, సునామీల్ని చూసిన స్టాక్ స్టిల్ మళ్ళీ టాప్ 10 లోకి వచ్చినటువంటి స్టాక్స్ ఉన్నాయి చూసారా, అది నేను చెప్పగలను. ఎందుకంటే బీయింగ్ ఏ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఐ షుడ్ నాట్ రికమెండ్ ఏ పర్టికులర్ స్టాక్ వితౌట్ నోయింగ్ యువర్ రిస్క్ appetite. That is the reason I am not telling, but that's why I am giving you a hint. You go for a Google and search for top 10 stocks. In that, every month you are having an option. Only ఒక్క రోజు అన్నమాట, ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ మీరు ఏం చెప్తారంటే, నేను మారుతి కొన్నాను 5,000 రూపీస్ కి, మారుతి 6,000 కన్నా ఎక్కువ వెళ్ళిపోతే అది నీకు ఇచ్చేస్తాను చాలు. అది 6,000 కన్నా వెళ్ళలేదు అనుకోండి, మీకు 10,000 వస్తుంది. 6,000 దాటింది అనుకోండి, నీ మారుతి షేర్ పెరుగుతుంది. రెండు విధాలుగా మీకు ప్రాఫిట్ ఉంటుంది. బట్ దిస్ స్ట్రాటజీ ఇస్ అప్లికబుల్. దీని గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను. అది నేను సాయి గారికి షేర్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాకు తెలుసు ట్రేడింగ్ అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు. శ్రీనివాస్ గారి కోసం వచ్చారు చాలా మంది, కాబట్టి ఓన్లీ ఆ ఇద్దరికి ముగ్గురికి బాగా ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ వీడియోస్ ని సాయి గారి ద్వారా షేర్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, లార్జ్ క్యాప్స్ మీద చేయండి, లీడర్స్ వెనక వెళ్ళండి. మీరు ఆ స్టాక్ 2 రూపాయలు ఉన్నది, 3 రూపాయలు ఉన్నది, ఆ 3 రూపాయల స్టాక్ 100 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకోవడం కన్నా, ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని నెంబర్ 1 లోకి వస్తున్నటువంటి టీసీఎస్, ఎటువంటి రిసెషన్ చూసి కూడా పైకి వచ్చేటువంటి ఇన్ఫోసిస్, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఈ స్టిల్ ఇటువంటి మార్కెట్ లో కూడా హెచ్యుఎల్, మనకి కన్సంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అటువంటి వాటిల్లోకి మీరు టాప్ 10 స్టాక్స్ లోకి ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చూడాలి. ఆ తర్వాత నాకు స్టాక్స్ అంటే భయము, ఇన్వెస్ట్మెంట్ అంటే భయం అన్నప్పుడు ఫామ్ ల్యాండ్ అనేది, ఇప్పుడు మనం అసోసియేషన్ లాగా ఉన్నాము. ఇప్పుడు చూసారు మీరు, ఏదున్నా లేకపోయినా ప్రజలందరూ ఏం చేస్తున్నారు, తినటం గురించి ఆలోచిస్తున్నారు. నిన్ననే నేను ఒక కొటేషన్ చూశాను, మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి, మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి అంటే జనాలు వాళ్ళకి అవసరమైనవి మాత్రమే కొంటున్నారు కాబట్టి. ఎందుకంటే మార్కెట్ లో ఉన్నవి మాక్సిమము పనికిరానివే, మనకి పనికి వచ్చేది ఏంటంటే ఫుడ్ మాత్రమే కొంటున్నారు, గ్రాసరీస్ మాత్రమే కొంటున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయి. కాబట్టి మనం ఫామ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవచ్చు. మనం కనుక తిండికైతే గ్యారంటీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు వాటి దగ్గర 1500 రకాల వైరస్లు ఉన్నాయి అంటున్నారు. చైనా వాడు ఒక బాటిల్ పగల కొడితేనే మన పరిస్థితి ఎలా ఉందంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి కనీసం మన ఫుడ్ మనకి గ్యారంటీ ఉంటుంది. ఫామ్ ల్యాండ్ అప్రిషియేటింగ్ అసెట్, మనకి భయం లేదు, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. 20-30 మంది కలిసి కనుక మనం ఒక ఫామ్ ల్యాండ్, మనం అంటే మనం కాదు, మీరు అక్కడ ప్లాన్ చేసుకొని మీకు కావాల్సిన వెజిటబుల్స్ అవి పండించుకోవడం, మీరు షేర్ చేసుకోవడం, మీరే మార్కెట్ చేసుకోవడం, అటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ చాలా వొలటైల్ గా అలా ఉంటాయి కాబట్టి. కానీ మీరు కనుక స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్స్ లో అది కూడా 20% మాత్రమే స్టార్ట్ చేసి, మళ్ళీ పడ్డప్పుడు ఇంకో 20%, మళ్ళీ పడ్డప్పుడు 20%, ఆ విధంగానే చేయాలి. ఎందుకు 20% ఇప్పుడు చేయాలంటే, అది మనకు తెలియకుండా కనుక రేపు సడన్ గా వ్యాక్సిన్ కనిపెట్టి మార్కెట్స్ పరిగెత్తితే మనం మిస్ అయ్యామన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు. కాబట్టి ఒక 20% స్టార్ట్ చేసి డివైడెడ్ బై 5 చేసుకొని 5 times లో మళ్ళీ పడ్డప్పుడు, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మార్కెట్స్ పడతాయి. ఇది ఊరక ఏంటంటే 2 రకాలుగా మార్కెట్స్ పెరుగుతాయండి. ఒకటి, ఎవరైనా కొంటే పెరుగుతాయి, అమ్మటం జరగకపోతే పెరుగుతాయి. ఇప్పుడు ఎలా ఉన్నదంటే, అమ్మేవాడికి చాలా మందికి ఇంకా కోట్ల షేర్లు అమ్మాలనుంది, కానీ అమ్మితే కొనేవాళ్ళు లేరు ఇప్పుడు. కాబట్టి జనాలకి మళ్ళీ నేను కొనాలి, మార్కెట్స్ పెరుగుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేదాకా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగిన తర్వాత లక్షల షేర్లు కొనడానికి కనుక ఎప్పుడైతే మళ్ళీ మనం ఎస్ఐపీని మొదలు పెడతామో, మళ్ళీ ఎప్పుడైతే కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో, అప్పుడు అమ్ముదాం అనుకునే వాడికి మనం దొరుకుతాం, కొనేవాళ్ళం. అప్పుడు మళ్ళీ మార్కెట్ పడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియోలో కంటిన్యూషన్ లాస్ట్ 7 days కూడా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ లోనే ఉన్నారు. డైలీ 1,500 crores 1,200 crores సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ మార్కెట్ ఎందుకు పెరుగుతుందంటే, నేను చెప్పాను మీకు ఆల్రెడీ, లాస్ట్ మూమెంట్ లో వచ్చేటప్పుడు 100 కోట్లకు 200 కోట్లకు కొని మార్కెట్ ని పైకి తీసుకొస్తున్నారు. కాబట్టి నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టాప్ 10 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ రైటింగ్ ఆప్షన్ అనే దాన్ని కొంచెం మీరు స్టడీ చేయండి. గూగుల్లోకి వెళ్ళి హౌ టు రైట్ ఏ కాల్ ఆప్షన్ అనే దాన్ని మీరు చేసుకోండి. క్యాష్ లో మీరు ఉన్న హోల్డింగ్ ఎంత క్వాంటిటీ కొనాలి అన్నది కూడా మీరు ఎన్ఎస్సిఏ ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్ షేర్స్ కొనాలనుకుంటే 500 షేర్స్ కొనాలి, మారుతి షేర్లు కొనాలనుకుంటే 75. దట్ ఈస్ ఐడియల్ క్వాంటిటీ ఆల్సో. మీకు అన్ని ఇప్పుడు మీకు వెబ్సైట్స్ లోనే దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి. మీకు ఎవరు ఎక్స్పర్ట్ అవసరం ఏం అవసరం లేదు. కానీ ఇన్ని కష్టాలను తట్టుకొని నెంబర్ 1 లోకి వచ్చినటువంటి స్టాక్స్ ను పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు పొరపాటున కూడా
టెంప్ట్ అవ్వద్దు. 10 రూపాయలకు దొరికింది, 20 రూపాయలకు దొరికింది అని. మీరు 10,000 రూపాయల స్టాక్ అయినా సరే పర్లేదు, అది కంటిన్యూషన్ గా టాప్ 10 లో ఉన్నదా లేదా అలాంటి వాటి జరిగి మీరు వెళ్ళండి. అది మీరు 100 రూపాయల షేర్లు 100 కొన్నా కూడా, ఈ 10,000 రూపాయల షేర్ ఒకటి కొన్నా కూడా, ఈ 10,000 రూపాయల షేరే మీకు ఎప్పటికీ ఉంటుంది. అది మీరు ఆలోచన. రేట్ బట్టి కాదు, టాప్ 10 స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, ఐటీసీలు, టీసీఎస్లు, రిలయన్స్లు, హిందుస్థాన్ యూనిలీవర్లు, ఇటువంటివి మనకి తెలిసిన స్టాక్స్ జోలికి వెళ్ళండి. ఎవరో రికమెండ్ చేశారు, ఎవరో బ్యాలెన్స్ షీట్స్ చూసి రికమెండ్ చేశారని పోకండి. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ అనేది ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీకి సంబంధించిన ఆడిటర్ ఇచ్చిన దాన్ని మీరు అనాలిసిస్ చేయడం అనేది మాత్రం, దాన్ని బట్టి మనం తీసుకోవడం అనేది అంత గొప్ప డెసిషన్ కాదు. అందరూ టాప్ 10 స్టాక్స్ మీద ఫోకస్ చేసుకుంటే కొంచెం సేఫ్ గా ఉంటుందని మా ఉద్దేశము. అండ్ కమింగ్ టు జస్ట్ కంక్లూడింగ్ పాయింట్, మీలో కనుక ట్రేడర్స్ కనుక ఇంట్రెస్టెడ్ గా ఉంటే, మీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నటువంటి ట్రేడర్స్ కి సపరేట్ గా నేను సాయి గారికి కొన్ని ట్రేడింగ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఆయన దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సాయి గారు. ఏదైనా థ్యాంక్స్ పవన్ గారు. ఓవర్ టు ఆడియన్స్ అండ్ విజయ్ గారు to take it forward. Any questions andi? I think Geeta garu have a questions andi, so I'm going to unmute her. Geeta garu, you can. Yeah, am I audible? Yes. Yeah, hello Pavan garu, good morning andi. చెప్పండి. నా పేరు గీత, నేను యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ యాక్సెంచర్ ఎంప్లాయీ బెనిఫిట్ కోసం షేర్స్ కొంచెం తక్కువ లోవర్ ప్రైసెస్ లో మాకు ఇస్తుందండి. యాక్చువల్లీ మాకు ఆప్షన్ ఉంది. సో మా సాలరీలో % షేర్స్ మేము కొనుక్కోవచ్చు అన్న ఆప్షన్ మాకు ఉంది. సో ఐ హావ్ చూస్ దట్ ఆప్షన్. సో ఎవ్రీ మంత్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ యాక్సెంచర్ షేర్స్ యాక్చువల్లీ. సో ఫ్రమ్ లాస్ట్ 6 months ఇట్స్ ఫర్ ఐ థాట్ లైక్ ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్. సో యాక్చువల్లీ ఏం జరిగింది, సో అదే షేర్ ని నేను 6 months బ్యాక్ $200 లో కొన్నాను. ఇప్పుడు అదే $dollars లో కూడా కొంటున్నాను. సో we have other option that every 6 months we can renewal the this particular thing అన్నమాట. సో నేను ఇప్పుడున్న ప్రైసెస్ లో నేను దీన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే నేను ఇక్కడతో డ్రాప్ చేయాలా, ఏంటి అనేది మాకు సజెషన్ ఇస్తారా? ఓకేనండి. ఇప్పుడు యాక్సెంచర్ అనేది యాక్చువల్లీ యూఎస్ మార్కెట్ కి సంబంధించింది. కాకపోతే ఒకటండి, మనం పనిచేస్తున్న కంపెనీలో షేర్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. యాక్చువల్ గా మీరు కూడా మోటివేటెడ్ గా వర్క్ చేస్తారు మీ కంపెనీ గురించి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే $200 నుంచి 120కి వచ్చింది అన్నదే, $200 నుంచి 120కి వచ్చిందే మీ ప్రాబ్లమ్. ఒక థింగ్ అండి, అంటే నేను ఒక స్టాక్ పర్టికులర్ గా నేను రికమెండ్ చేయకూడదు, కానీ పర్సనల్ గా నేను రికమెండ్ చేయగలిగింది ఏంటంటే, మీరు తీసుకున్న షేర్స్ అమ్మద్దు. ఎందుకంటే మీకు కంపెనీ కాబట్టి మీకు 15% డిస్కౌంట్ లో ఇచ్చి ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళకన్నా మీకు మంచి రేట్కే వచ్చింది. మీ రేట్ రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రెన్యూవల్ చేయడం అనేది మాత్రం అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ కొన్న షేర్లు అయితే అమ్మకండి. కొత్తగా మళ్ళీ షేర్స్ అనేది అంత, నేనైతే ఇంకా ఎవరినైనా సరే యుఎస్ ఎక్స్పర్ట్స్ తీసుకోండి కానీ నాకు తెలిసి. ఎందుకంటే మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ కన్నా యుఎస్ మార్కెట్స్ ఇంకొంచెం రిస్క్ లో ఉన్నట్టే. కాబట్టి కొన్న షేర్స్ అయితే అమ్మక్కర్లేదు. మన కంపెనీలో షేర్స్ మనం అమ్మక్కర్లేదు, అది ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. మీరు కంపెనీలో పనిచేసినా తర్వాత రిజైన్ చేసినా కూడా ఆ షేర్స్ చాలా మీకు తక్కువ రేట్ లో ఇచ్చారు కాబట్టి కంపెనీ వాళ్ళు, అది దట్ యూ షుడ్ కీప్ ఇట్ యాజ్ యువర్ మెమరీ ఆల్సో. యాక్సెంచర్ లో నేను ఇంత బాగా పనిచేశాను, నా షేర్ చూడండి ఎంత అయిందంటే రేపు మీ పిల్లలకి చెప్పుకోవాలి. అది మీరు ఉంచుకోండి. కొత్తగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ప్రెసెంట్ మార్కెట్స్ బట్టి మీరు మీ రేట్ మీకు వస్తుంది గ్యారెంటీ, ఏదో రోజు వస్తుంది. ఆ షేర్స్ అలానే ఉంచుకొని కొత్తగా మళ్ళీ రెన్యూవల్ చేయకండి. అంతంత ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు అని నా ఉద్దేశం. మీరు బెటర్ ఎవరైనా యుఎస్ మార్కెట్ అనలిస్ట్ అడగడం బెటర్. ఆ డబ్బులు మీరు ఇండియన్ మార్కెట్స్ లో, నేను సపరేట్ గా సాయి గారి త్రూ మీరు కనెక్ట్ అయితే ఇండియన్ మార్కెట్స్ లో మీరు ఆ మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫికేషన్. రైట్. సందీప్ గారు ఒకసారి శ్రీనివాస్ ఎం ని అన్మ్యూట్ చేయరా? హి హాస్ ఎ క్వశ్చన్. శ్రీనివాస్. హాయ్ పవన్ గారు, వెరీ గుడ్ ఇన్పుట్స్ అండి. భవానీ ప్రసాద్ గారు, హాయ్ టు యూ ఆల్సో. పవన్ గారు, మీరు చెప్పిన ఐ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ దిస్ ఏరియా. నేను జాబ్ చేసుకుంటాను, ట్రేడింగ్ అది చేయను, బట్ స్టిల్ ఐ హావ్ గుడ్ రీజనబుల్ నాలెడ్జ్. మీరు ఒక చెప్పారు కదా, టాప్ 10 స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, ఏదో ఇన్వెస్ట్ చేసుకోండి అని. ఓకే, ఐ లవ్ దట్ పాయింట్ అండి. వై? బికాస్ దట్స్ గ్యారంటీడ్. ఇట్స్ లైక్ గ్యారంటీడ్ సక్సెస్ అన్నమాట. మేబీ సక్సెస్ వాట్ ఎవర్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ 10%, 20%, 50% ఉండొచ్చు. ఇట్ మే నాట్, మనీ మే నాట్ బికమ్ లైక్ 10 times,
బట్ గ్యారంటీడ్ సక్సెస్ అది. గ్యారంటీ అనే కాదండి, అంటే గ్యారంటీడ్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ లైక్ వెరీ మినిమల్ రిస్క్ అన్నమాట. ఓకే, రిలేటివ్లీ. ఇంకొకటి ఫార్మ్ ల్యాండ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అన్నారు కదా, దట్స్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ అండి. చాలా మంది చెప్పరు. దట్స్ ఆసమ్ పాయింట్. అవునండి, చాలా మంది సెలబ్రిటీస్ అదే పని చేస్తున్నారండి. సెలబ్రిటీస్ నుంచి ఎమ్మెల్యే చెప్పేసి చిన్నగా ఏమవుతున్నదంటే పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. చిన్నగా మళ్ళీ పొలాలు కొనడం మొదలు పెడుతున్నారు రియల్ ఎస్టేట్ నుంచి. అది ఫ్యూచర్ లో వచ్చేటప్పటికి మనం ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవటం, ఫ్రూట్స్. లక్కీ అలీ గారు ఉన్నారు, ఆయన మీకు తెలుసు, ఫేమస్ పాప్ సింగర్. ఆయన చెర్రీస్ పండిస్తాడు. అది ఇప్పుడు ఫుల్ సెలబ్రిటీస్, ఆయన తెలిసిన సెలబ్రిటీస్ కమ్మున్నారు. నాకు చాలా మంది ఈ రూట్ లోకి సెలబ్రిటీస్ స్టాక్స్ లో నుంచి అందులోకి వెళ్తున్నారు. అంటే నేను స్టాక్ మార్కెట్ లో ఉన్నా కూడా, కానీ అది నాకు బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ కూడా. చాలా మంది చూస్తున్నాను. 100% యాక్చువల్గా నేను స్టాక్ మార్కెట్ లో చాలా తక్కువ ఉందండి, బట్ నా లైఫ్ టైం సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫార్మింగ్ లోనే ఉంది. ఐ మీన్ అగ్రికల్చర్ ల్యాండ్ లోనే ఉంది మా ఊర్లో. వెరీ గుడ్ అండి. అంటే అలానే మళ్ళీ 100% పెట్టకూడదు. అది రీజన్ వేరే రీజన్ అండి, డిఫరెంట్ పర్సనల్ రీజన్. లైక్ ఇట్స్ లైక్ ప్యాషన్ టువర్డ్స్ అగ్రికల్చర్. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఒక ముందు కాలర్ ఒక క్వశ్చన్ అడిగారు కదండి, అడిగితే మీరు అది తగ్గింది కదా మళ్ళీ రిన్యూ చేయొద్దు, డోంట్ ఇన్వెస్ట్ అగైన్ అన్నారు కదా. దట్ షోస్ వాట్ యు ఆర్. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. దట్స్ ఎ జెన్యూన్ అండ్ వాట్ ఇస్ దట్ కాల్డ్ రైట్ ఇన్పుట్. ఇట్స్ లైక్ ఆ లూప్ లో పడిపోతాము, మనీ అంతా స్ట్రక్ అయిపోద్ది, ఒకవేళ ఇంకా కిందకు వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ట్రాప్ అని. అది మీరు డైరెక్ట్ గా చెప్పకూడదు అలాంటివి, కానీ ఇండైరెక్ట్ గా మళ్ళీ పెట్టొద్దు అన్నారు. దట్స్ వెరీ గుడ్ పాయింట్. మన దగ్గర ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి పొజిషన్ 3 నెలలకి 4 నెలలకి నాకు శాలరీ రాకపోయినా నేను ఉండగలను అన్న పొజిషన్ లోకి మనం ఉండాలి. అది కనీసం భరోసా ఉండాలి. మీ ల్యాండ్ మీరు చూసుకుంటే మీకు భరోసా ఉంటుంది, లేదా మీ ఇల్లు మీరు చూసుకుంటే ఉంటుంది. కానీ స్టాక్స్ పడుతున్నప్పుడు చూస్తుంటే ఇంకా టెన్షన్ వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే టాప్ 10 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు మళ్ళీ దేశం మొత్తం సర్వనాశనం అయితే తప్ప ఆ కంపెనీస్ పోవు. అలాంటి కంపెనీస్ మనం పట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాటిలో పెడితే మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేసుకొని మనం దాన్ని, నేను ఆప్షన్ చెప్పాను మీకు, ఎవ్రీ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు కాల్ ఆప్షన్ సెల్లింగ్ అనేది ఒక్కసారి గూగుల్ చేసుకోండి. దాంట్లో ఏమవుతుందంటే మంత్లీ మీకు ఇంతకన్నా ఒకటే ప్రాబ్లం ఏంటంటే, మీరు 100 రూపాయలకు కొన్నది 150కి వెళ్ళింది అనుకోండి, మీకు 20 రూపాయలే వస్తాయి, మిగిలిన 30 రూపాయలు ఎదుటివాడికి ఇవ్వాల్సి వస్తుంది. కాల్ పుట్టు కాదండి, ఓన్లీ కాల్ ఆప్షన్ సెల్లింగ్ గ్రోత్ స్టాక్స్ కి కాల్ తీసుకోవాలి. ఎందుకంటే మనం క్యాష్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి. మీరు ఒకటి అనమాట, అది ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే పడిపోతే మీకు డబ్బులు ఇస్తారు, కానీ అది ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే పెరిగితే మీరు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ పెరిగితే. అది మంచిది కదండి. నేను 100 రూపాయలు కొన్నాను, 120 రూపాయలు నాకు చాలు, 120 పైన ఎంత వస్తే మీకు ఇస్తాను అన్నది బెటర్. ఎందుకంటే ఎన్నోసార్లు పెరగదు. 12 నెలల్లో 2 నెలలు పెరుగుతుంది. 2 నెలలు మీరు ఎదుటివాడికి ఇస్తారు, 10 నెలలు మీరు తీసుకుంటారు. కాబట్టి అది ఒకసారి గూగుల్ చేసుకుంటే. వన్ ఫైనల్ థింగ్ అండి, మీ ఒపీనియన్ కావాలి. మార్కెట్ మళ్ళీ కొంచెం రైజ్ అవుతుంది కదా, బోత్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్ ఆల్సో. ఈ రైజ్ అవుతున్నది జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ అగైన్ బాటమ్స్ వస్తుందండి, లేకపోతే ఇప్పుడే ఎంటర్ అయిపోవడం? అంటే మేము పర్ఫెక్ట్ గా ఎలా చెప్పామంటే చెప్పలేం, కానీ మళ్ళీ మనం పాత లోస్ చూస్తామండి. అది కూడా ఎంతో దూరం ఏం కాదు, ఈ నెల రోజులు నెలన్నర లోపలే చూడొచ్చు. మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, లాస్ట్ 10 మంత్ జస్ట్ గూగుల్ చేయండి, లాస్ట్ 10 days లో ఇండియన్ మార్కెట్ లో నుంచి FIIs ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు అన్నది ఒక్కసారి చూడండి, సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది. మార్కెట్ పెరుగుతున్నా కూడా నిజంగా పెరుగుతుంటే 2000 crores పెట్టి ఎందుకు తీసేస్తారండి? వారన్ బఫెట్ ఎందుకు అమ్మేశాడండి నిన్న షేర్స్ $30 million కి? నిన్న రాకేష్ జుంజున్వాలా అమ్మేశారండి. ఆయన వాళ్లే కదా పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళని చూసే కదా మనం కూడా స్టాక్ మార్కెట్ లోకి మోటివేట్ అయింది. వాళ్లే అమ్మేస్తున్నారు. పెరుగుతున్నప్పుడు ఎవరు అమ్మరు కదండి, వాళ్ళు పెద్ద వాళ్లే వాళ్ళ ఓన్ కంపెనీస్ లో నుంచి అమ్మేస్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసారు ఎప్పుడు పెరుగుతుంది, మనకి కొనేవాడు ఎప్పుడు దొరుకుతారని చూసి అమ్మేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్స్ పాత లోసు చూస్తాము, అంతకన్నా తక్కువ కూడా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు 20% ఇప్పుడు చేయాలి. ఎందుకంటే మనం అనుకున్నది మనం దేవుళ్ళం కాదు, అనుకున్నది ఎప్పుడు ఖచ్చితంగా జరగదు. కాబట్టి ఒకవేళ సడన్ గా మార్కెట్ పెరిగింది అనుకోండి, అప్పుడు మనం మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉండకూడదు. కాబట్టి 20% అన్నా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. కరెక్ట్ గా టైంలో మనం పట్టుకోలేము కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు 20% ఇన్వెస్ట్ చేయాలి. పడ్డప్పుడు మిగిలిన 20% యాడ్ చేయాలి. ఎందుకంటే సడన్ గా మార్కెట్ పెరిగిపోయి రేపు వ్యాక్సినేషన్ కనిపెడతారు, చైనా వాడు సారీ చెప్తాడు, తర్వాత ఇంకెప్పుడు ఇలాంటివి చేయమంటారు, లేకపోతే UN వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకుంటారు చైనా మీద. అలాంటప్పుడు మార్కెట్స్ ఏమవుతాయి, సడన్ గా పుంజుకుంటాయి. అప్పుడు మనం మిస్ కాకూడదు, అరే నేను కొందాం అనుకున్నాను కొనలేకపోయాను అనకూడదు. కాబట్టి
20% అన్న ఇన్వెస్ట్ చేస్తే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా నేను ర్యాలీ మిస్ కాలేదు అని. పోయినా 20% రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్న 20, కానీ పర్సనల్ నా ఒపీనియన్ ప్రకారం మార్కెట్స్ మళ్ళీ లోస్ పడతాయి, మళ్ళీ పాత లోస్ కాదు అంతకన్నా ఘోరంగా పడబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు పెరగడానికి ఎటువంటి రీజన్ లేదు. Okay, one last question Andy from Manasa Mamidaju. So, Sandeep, can you please unmute? I did. Yeah. నమస్తే పవన్ గారు. చెప్పండి సార్, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, యావరేజింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజింగ్ అంటే ఇప్పుడు ఒక స్టాక్ నేను 100లో కొన్నాను, రేపటి రోజు మళ్ళీ పడిపోయింది, అది 70కి పడిపోయింది, అప్పుడు మళ్ళీ కొంచెం కొనడం, సో అట్లా యావరేజింగ్ చేసుకుంటూ పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి? అది ఒకటి. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే డే ట్రేడింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రైట్ అండి. ఫస్ట్ యావరేజింగ్ గురించి చెప్తానండి. మనం కొనేటప్పుడే మనం ఎక్కడ కొంటున్నాం అన్నది తెలుసుకోవాలండి. చిన్నది ఇది, ఎందుకంటే ఇది పెద్ద టెక్నికల్ కాదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా సరే లేట్ గా ఎంటర్ అయ్యే వాళ్ళనే దెబ్బతీస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి, లేట్ గా ఎంటర్ అయిన వాళ్ళనే దెబ్బతీస్తుంది. అంటే ముందే నీకు తెలిసి ఇది పెరుగుతుంది అని ఎంటర్ అయిన వాడు సేఫ్ గా ఉంటాడు, మధ్యలో ఎంటర్ అయిన వాడు సేఫ్ గా ఉంటాడు. బాగా చూసి వాడిది కొన్నాడు, వీడి కొన్నాడు, వాడికి లాభాలు వస్తున్నాయి, వీడికి లాభాలు వస్తున్నాయని లాస్ట్ లో కొంటాను చూసారా, ఇక మనం కొనేదాకా అవుతుంది అనమాట మార్కెట్. కాబట్టి మనం కొనేటప్పుడు చిన్న సంగతి చూడాలి. మనము యావరేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఒక వీక్ లో 5 days ఉంటాయి. 5 days యావరేజ్ మీరు జస్ట్ మామూలుగా మీరు గూగుల్ చేసుకుని ఉన్నా దొరుకుతుంది. 5 days యావరేజ్ లో మీరు కొంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు కూడా పక్క వాళ్ళతో పాటే కొంటున్నారు, అంటే ఈ వారంలో కొంటున్నారు. అదే 20 days యావరేజ్ లో తీసుకున్నారంటే మీరు నెల రోజుల యావరేజ్ లో కొంటున్నారు. మనం కొనేటప్పుడు ఎప్పుడైనా సరేనండి కనీసం ఏం చూడాలంటే లాస్ట్ మంత్ కొన్నవాడు లాస్ట్ 3 months క్రితం కొన్నవాడు లాభంలో ఉన్నాడా లేదా. మనం ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆల్రెడీ చూసిన వాడు అడుగుతాం ఏ సినిమా బాగుందా లేదా అని. ఒక కారు కొంటున్నాం అంటే వాళ్ళ రివ్యూస్ చూస్తాం. అలానే స్టాక్ కొనేటప్పుడు మనం చేయాల్సిన మినిమం పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కొన్నవాడికి ప్రాఫిట్ ఉందా లేదు. ఇప్పుడు మనం ఎందుకు కొంటున్నాం అండి షేర్, వచ్చే సంవత్సరానికి లాభం ఉండాలనే కదా. అది కొనే ముందు లాస్ట్ ఇయర్ కొన్నవాడికి లాభం వచ్చిందా లేదా అని చూడాలి ఒక్కసారి. ఆ ఒక్క పాయింట్ మాత్రం మనం చూసుకుని కనుక మనం కొనుక్కుంటే లాస్ట్ ఇయర్ కొన్నవాడికి కనుక లాభం ఉంటే మనం కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ఆ స్టాక్ బట్టి చెప్తున్నాను. మనం లాస్ట్ ఇయర్ కొన్నామంటే దానికి 200 DMA యావరేజ్ అంటారండి. గూగుల్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ లాస్ట్ ఇయర్స్ ఇన్వెస్టర్స్ 200 DMA పైన నేను కొన్న స్టాక్ కనుక పోయిన సంవత్సరం కొనుగోడు స్టాక్ కొన్నవాడికి కనుక లాభం ఇస్తుంటే నేను ధైర్యంగా యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంటున్న పర్పస్ నెక్స్ట్ ఇయర్ కి నాకు లాభం ఉండాలని. కాబట్టి కొనే ముందే మనము పోయిన సంవత్సరం కొన్నవాడు లాభంలో ఉన్నాడా లేదా అని చూడాలి. అదొక్కటి మాత్రం మనం చూసుకొని కనుక్కుంటే అటువంటి స్టాక్స్ యావరేజ్ చేసుకోవచ్చు. మిగతా స్టాక్స్ కొన్ని స్టాక్స్ ఉంటాయి లాస్ట్ మంత్ కొన్నవాడికే దిక్కులేదు, అలాంటి వాటిని మనం యావరేజ్ చేయకూడదు. మనం అదే ఏమవుతుందంటే హోప్ అనమాట. అంటే మనం కొన్నాం కాబట్టి సడన్ గా మార్కెట్ మారిపోతుంది, మనం కొన్నాం కాబట్టి ఇండియా GDP 10% అయిపోవాలి, మనం కొన్నాం కాబట్టి అంతా మంచి మంచి విషయాలన్నీ జరుగుతూ ఉండాలి అనుకొని మనం కొనడం అనేది యావరేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ స్టాక్ ఆల్రెడీ ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి ఇది నేను యావరేజ్ చేస్తే నాకు మంచి ఛాన్స్ వచ్చింది తక్కువ రేట్ లో యావరేజ్ చేయడానికి అనుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. సెకండ్ పాయింట్ మీరు డే ట్రేడింగ్ గురించి అడిగారు. డే ట్రేడింగ్ అనేదండి అంటే పర్సనల్ గా ఐఎమ్ ఆల్సో డే ట్రేడర్ అండ్ ఆల్సో ఐ ట్రైన్ డే ట్రేడర్స్. చాలా మంది అవసరాల గారు లాగానే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కి కొంతమంది క్రికెటర్స్ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను. కాకపోతే ఏంటంటే అది పర్సన్ బట్టి ఉంటుందండి. ఒక క్యాసినోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ రిస్క్ అప్డేట్ వేరు, లేదా ఒక కోడి పందాలు అలాంటి. ఇది డే ట్రేడింగ్ అనేది మరి అంత ఘోరం కాకపోయినా సరే చాలా చాలా రిస్క్ బేరింగ్ ఒకటి. తర్వాత చాలా స్విఫ్ట్ గా మీ యొక్క డెసిషన్ చేంజ్ చేసుకోవడం అనేది, స్విఫ్ట్ గా లాస్ తీసుకోవడం అనేది. ప్రాఫిట్ అనట్లేదు, లాస్. ప్రాఫిట్ తీసుకునేటప్పుడు 3:30 దాకా ఆగగలగాలి, లాస్ తీసుకునేటప్పుడు 10 నిమిషాల్లో తీసేయగలగా ఆ యొక్క టెంపర్మెంట్ ఉండాలి. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ గారు చూసారు, నాకు ఆయన అంటే నేను షేర్ చేయకూడదు కానీ నా దగ్గర ఉన్నాయి రెడీగా. ఆయన 10 నిమిషాల్లో 70,000 సంపాదిస్తాడు. అంత ఫాస్ట్ ట్రేడర్ అవసరాల శ్రీనివాస్ గారు. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. అఫ్ కోర్స్ చాలా పెద్ద పెద్ద ట్రేడర్లు కూడా నాకు తెలుసు. కాకపోతే మన తెలుగు వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు ఆయన చేసినంత ఫాస్ట్ గా ట్రేడింగ్ అల్ట్రాటెక్ సిమెంట్ కొన్నాడంటే 2,000 షేర్లు, అది 20 రూపాయలు పెరుగుతుంది, టక్కున తీసే పడేస్తారు. 40,000 రూపాయలు ప్రాఫిట్ సార్, ఇది కూడా పవన్ గారిని చూపిస్తారు. అంత ఫాస్ట్ ట్రేడర్ అది అనేది కొంచెం ట్రైనింగ్ కావాలి అండి. నేను మళ్ళీ నా ట్రైనింగ్ ఏమైనా అమ్ముకుంటున్నాను అనుకుంటారేమో కానీ చెప్తున్నాను, అది మనిషి బట్టి ఉంటుంది సార్. ఆ రిస్క్ అపటైట్ బట్టి ఉంటుంది. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల కూడా పెద్ద లాభం ఉండదు, ఎందుకంటే అపటైట్ అనేది ఉండాలన్నమాట. ఒక దట్ ఈస్ అ డిఫరెంట్. అది ఒకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది డ్రైవింగ్ నేర్చుకొని జాగ్రత్తగా మనం ఇన్సూరెన్స్ చేసుకొని కారు హెల్మెట్ మన సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నట్టు ప్రశాంతంగా ఉండేది ఇన్వెస్ట్మెంట్ సార్.
అదే డే ట్రేడింగ్ వచ్చేటప్పటికి మనం ఇంకా ఫెరారీ లాంటివి లేకపోతే ఈ మోటో జీపీ వాటిల్లో వెళ్ళి రేస్ చేసుకున్నట్టు అనమాట. దాంట్లో రిస్క్ వచ్చిందంటే సరిపోవడమే, అందులో ఏం లేదు. కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని డబ్బులు తెచ్చుకుంటాం. కారు అయితే కార్ డ్రైవింగ్ మామూలుగా హైవేలో చేయటం వేరు, మీరు వెళ్ళి రేసులకు వెళ్ళడం వేరు. డే ట్రేడింగ్ అంటే రేసు, దానికి రెడీ అయిన వాడు వెళ్ళాలి. రివార్డు కూడా వాళ్ళకే ఉంటుంది. మోటో జీపీ విన్నర్స్ అందులో రేస్కి వెళ్ళే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మీకు మామూలు వాళ్ళకి రాదు. అది సార్ డిఫరెన్స్. డే ట్రేడింగ్ చేయాలంటే పర్సనల్ గా మనంతా మనకి ఆ క్యారెక్టర్ ఉండాలి. అది మొత్తం క్యారెక్టర్ అండి, అది కొంటమే ఇది అమ్మటమే. కాబట్టి ఇది కొంటము అది కొంటము డిఫరెన్స్ అదనమాట. ఇదేమో ప్రశాంతంగా వెళ్ళటం, అది వచ్చేటప్పటికేమో చాలా రిస్క్ అనమాట. రిస్క్ తట్టుకోగల శక్తి ఉండాలి దాన్ని బట్టి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ సార్. Thank you very much. Very nicely explained, Pawan garu. Vijay garu, next to you and for Raffles announcing. Yeah, I think we are done for now. And on behalf of TSF, thank you so much, Pawan garu. That was very informative session. Again, thanks for Bhavani Prasad garu and Pawan garu for educating us on Indian market. Let's go for next step is raffles andi. Total we have 3 raffles, and thanks Pawan garu for sponsoring 3 raffles for attending Indian market. 3 online free webinar on trading andi. So before we go for raffle, I have a small request on behalf of executive committee and trustees, if you for the community actually. If you are already member, we are very thankful and thank you so much. But if you are not a member, please take membership and that's very important for us. We want you to be part of our association, so please take your membership. And if you don't know who to contact, please contact any of us, executive committee or trustees. We really appreciate your membership and your participation. Pawan, Praveen, are you ready? Praveen Adepu. Praveen garu. Unmute cheyalemo andi. Yeah, chesanu. Yeah, I'm ready andi. I think webcam kuda pettalemo. Yeah. Murali Atluri. Murali Atluri ఉన్నారండి? యా, మురళి అట్లూరి. మురళి, యా, నేను మీకు కాంటాక్ట్ చేస్తానండి. వి విల్ give you more details about the session. Okay? Yes, second one andi. Sarita Bollineni. Sarita garu unnaranడి? Sarita. Okay అండి, యా, Sarita garu unnaru. Okay. Yes. Okay, third one andi. Deepak Kalani garu. Yes. Deepak garu unnara? Unnaranడి. Yeah, unnaru. Okay. Congratulations అండి. Thank you so much. We will reach out to you and these are raffles andi. Thank you everybody. I think we still have Srinivas garu. I think we still have Srinivas garu. Srinivas garu, thanks for staying back till last minute. Sir, avarna unmute cheyte cheyandi Srinivas garni. Hello, thank you for having me. And it's always nice talking to, like, US is like my other home country and feel avutunta, so it's nice to talk to everybody there. And Pawan garu, nice to talk to you only. We'll again catch up tomorrow with our MTMs. Hello? Yeah, I think he's on mute andi. Thanks a lot, Srinivas. Unmuted. Yeah. Thank you so much andi. Everyone have a nice weekend. Have a good night andi. Thank you so much everyone. Thanks andi. Good night everyone. Thank you very much. Thank you.